హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు వీడియోలో మైనర్ మిస్టేక్ బ్యూటిఫుల్ బనారసి సిల్క్ శారీస్ చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నచ్చిన శారీ బుక్ చేయాలంటే శారీ స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో నెంబర్కి సెండ్ చేయండి. ఇదైతే శారీ నెంబర్ 1 కోటా డోరియా శారీ. ఇది ప్రైస్ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీరు ఏవైనా 3 శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. ఏవైనా 3 శారీస్ తీసుకుంటే ఈ వీడియోలోంచి మాత్రమే తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. 3 శారీస్ కంపల్సరీ తీసుకోవాలి. 2 శారీస్ తీసుకున్నా 1 శారీ తీసుకున్నా కూడా మీరు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది ప్రతి శారీకి. ఇది కోటా డోరియా శారీ అండి. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా గోల్డ్ జరీతో ఫస్ట్ బుటీ అయితే వస్తుంది. చూడండి, కోటా డోరియా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. సాఫ్ట్గా ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ పిచ్వాయి స్టైల్లో ఉంటుంది. మొత్తం కూడా కౌ ప్యాటర్న్ వస్తుంది. కింద బార్డర్లో అయితే భలే ఉంటుంది. శారీ అయితే సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిటే ఉంటుంది. ప్యాటర్న్ అయితే ఇది. బార్డర్ కూడా చాలా బాగుందండి. పింక్ కలర్లో వచ్చింది. గోల్డ్ జరీ అలాగే మల్టీ కలర్ మీనా వర్క్తో పైతానీ స్టైల్లో బార్డర్ అయితే వచ్చింది. దీనికి బ్లౌజ్ అయితే బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. లైట్ పింక్ కలర్ ఇది బ్లౌజ్. బార్డర్ కూడా హెవీగానే వచ్చింది బ్లౌజ్కి. ఇది బార్డర్, బ్లౌజ్కి వచ్చిన బార్డర్. పైన కూడా ఇలా చిన్న బార్డర్ అయితే వస్తుంది. శారీకి వచ్చిన బార్డరే. అలాగే పళ్ళు అయితే ఇది లైట్ పింక్ కలర్లో, లైట్ పింక్ కాదు, ఇది డార్క్ పింక్, రాణి పింకే వస్తుంది. కానీ ఇక్కడ మీకు సిల్వర్ జరీతో ఇక్కడ బ్రోకెట్ వర్క్ రావటం వల్ల మీకు ఇలా లైట్గా కనిపిస్తుంది. అలాగే టాజిల్స్ కూడా వచ్చాయి, చూసుకోవచ్చు మీరు. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీ అండి. కోటా డోరియాలో మంచి క్వాలిటీ. అలాగే కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఎల్లో కలర్కి డార్క్ ఎల్లో కలర్, ఇది చాలా బాగుంది. కలర్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది. పైన బార్డర్ వచ్చేసి ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. చూడండి, ఇలా మరీ ట్రాన్స్పరెంట్ అయితే కాదు. చేయి కనిపించడం లేదు. చేయి పెట్టా కదా నేను బ్యాక్ సైడ్, కానీ కనిపించడం లేదు. మరీ అంత ట్రాన్స్పరెంట్ కూడా కాదు, కానీ మరీ థిక్గా కూడా ఉండదు. ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది. టెక్స్చర్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ బార్డర్ దగ్గర మాత్రం మామూలు థిక్గానే ఉంటుంది. కొంచెం ఈ మిడిల్ పార్ట్ అయితే కొంచెం మరీ ట్రాన్స్పరెంట్ కాకుండా లైట్గా ట్రాన్స్పరెన్సీ అయితే ఉంటుంది. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూడండి, ఇలా ఉంటుంది. డిజిటల్ ప్రింట్ అలాగే గోల్డ్ జరీ, సిల్వర్ జరీతో వీవింగ్ అయితే ఉంటుంది మొత్తం శారీలో. అయితే చాలా బాగుందండి, బ్యూటిఫుల్ శారీ. అసలు ఇక్కడ మధ్యలో కూడా ఈ లోటస్ ఫ్లవర్లో ఇలా కౌ ప్యాటర్న్ వచ్చింది. సూపర్గా ఉంది ప్రింట్ అయితే. ఈ ప్రింట్ పోయేది కూడా కాదండి, డిజిటల్ ప్రింట్ ప్రీమియం ఉంటుంది వర్క్ అయితే. మీకు శారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఏవైనా 3 శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. కానీ ఈ వీడియోలోంచి మాత్రమే కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఏవైనా 3 శారీస్ ఏవైనా కానివ్వండి. మీకు ఈ శారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. శారీ నెంబర్ 2 350 ఇది ప్రైస్. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది మామూలుగా అయితే 450కి సేల్ చేయాలి, కానీ దీంట్లో ప్రింట్ మిస్టేక్ అయితే ఉంది, చూపిస్తాను నేను. దానివల్ల ఏమంటే ప్రైస్ అయితే కొంచెం తగ్గింది. లేకపోతే శారీ అయితే సూపర్గా ఉంటుంది. అసలు మిడిల్ పార్ట్ లైట్ పింక్ కలర్ బేస్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. మస్లిన్ డోలా ఫ్యాబ్రిక్ వస్తుంది. మస్లిన్ డోలా కూడా కాదు, ఇది మస్లిన్ టసర్ అని చెప్పచ్చు. ఏదో 2 టైప్ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయి ఉంటుంది, థ్రెడ్ అయితే మిక్స్ అయి ఉంటుంది అనమాట. ఇది టస్సర్కి వచ్చే ఈ స్ట్రైప్స్ వచ్చేసి టస్సర్కి వస్తుంది మామూలుగా అయితే ఈ టెక్స్చర్ అయితే. కానీ ఇది మస్లిన్ లాగా కూడా కనిపిస్తుంది కాబట్టి 2 టైప్ థ్రెడ్ అయితే మిక్స్ అయి ఉంటుంది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్. అలాగే కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మీరు.
అన్నీ కూడా పేస్టల్ కలర్స్. ప్యాటర్న్ కూడా భలే ఉంది. కింద చూడండి బార్డర్ హైలైట్ ఈ శారీకి. చాక్లెట్ బ్రౌన్ కలర్ బేస్ మీద ఇలా టిష్యూ వస్తుంది చూడండి. ఇలా గోల్డ్ జరీతో టిష్యూ ఉంటుంది. ఇక్కడైతే ఈ విధంగా ప్యాటర్న్ అయితే వస్తుంది చూడండి. కాన్సెప్ట్ అయితే భలే ఉంది అసలు. పళ్ళు పార్ట్ ఇది. పైన అయితే కడీ బార్డర్ లాగా వస్తుంది. చాలా లైట్ వెయిట్ శారీ, స్మూత్గా కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ భలే ఉందండి అసలు. దీంట్లో ప్రింట్ మిస్టేక్ ఉంది. ఈ శారీలో బ్లౌజ్ కూడా రాదు. మిస్టేక్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇదో ఇక్కడ ఇలా వచ్చింది. ఇక్కడైతే పెద్ద మిస్టేకే వచ్చిందండి. దీనివల్ల ప్రైస్ అయితే తగ్గిపోయింది. మీకు శారీగా కావాలంటే శారీగా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రాక్స్కి అలా ఇంకా ఏదైనా పర్పస్కి అయితే యూజ్ అవుతుంది. కానీ శారీ మాత్రం సూపర్. అసలు శారీగానే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఈ మిస్టేక్ ఒక్కటి తప్ప చూడండి, చాలా పెద్దదే వచ్చింది మిస్టేక్ అయితే. ఇక్కడ గోల్డ్ కలర్ టిష్యూ అయితే వచ్చింది, కానీ ప్రింట్ మిస్ అయింది ఇక్కడ. ఇది మిస్టేక్ అన్నమాట శారీలో. ఇక్కడ దాకా వచ్చింది, చూపిస్తాను. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఇక్కడ దాకా వచ్చింది. మిగతా శారీ అంతా బాగుంది, ఇంకెక్కడ మిస్టేక్ అయితే లేదు. మీకు ఈ శారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. శారీ నంబర్ 2 ఇది. ఇది పైన బార్డర్ అండి. ఇది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ శారీ అండి, సూపర్ ఉంది. బ్లౌజ్ రాదు ఈ శారీలో. ప్రింట్ మిస్టేక్ అయితే ఇలా వచ్చింది. ప్రింట్ ఇక్కడ కొంత దూరం అయితే మిస్ అయ్యింది. శారీగా అయినా యూజ్ అవుతుంది. ఇది పర్వాలేదు ఓకే అనుకుంటే మీరు శారీగానే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కుచ్చిళ్ళలో వెళ్ళిపోతుంది నాకు తెలిసి. మధ్యలో వచ్చింది కాబట్టి మీకు కుచ్చిళ్ళ దగ్గర కుచ్చిళ్ళు ఉంటాయి కాబట్టి అంతగా బయటికి అనిపించదు కూడాను. కాబట్టి శారీగానే యూజ్ అవుతుంది. శారీగా బాగుంటుంది కూడా. శారీ నెంబర్ 2 ఓన్లీ 350. ఈ మిస్టేక్ రావటం వల్లనే ప్రైస్ అనేది తగ్గింది, లేదంటే ఇది ఇంకా ఎక్కువ పెట్టాలి. శారీ ప్రైస్ 350. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి. ఏవైనా 3 శారీస్ తీసుకోండి ఈ వీడియోలోంచి, ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. శారీ నెంబర్ 3 ప్రైస్ 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఈ శారీ మీకు కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఏవైనా 3 శారీస్ ఈ వీడియోలోంచి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. ఇదైతే అందరికీ నచ్చే శారీ అండి ఎప్పటికీ కూడా. మస్టర్డ్ ఎల్లో కలర్ శారీ ఇది. శారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా బుటీ ఉంటుంది. దాని తర్వాత అయితే కింద వర్లీ ఆర్ట్ మొత్తం కూడా వీవింగ్తో ఉంటుంది. ఇలా ప్యాటర్న్ అయితే బ్లాక్ కలర్ అటు ఇటు బోత్ సైడ్స్ కూడా చిన్న బార్డర్ లాగా వస్తుంది. మధ్యలో అయితే ఈ విధంగా ప్యాటర్న్ అయితే ఉంటుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్ టిష్యూ లాగా ఉంటుంది. మీకు బేస్ అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. మొత్తం కూడా థ్రెడ్ వీవింగే. పళ్ళు అండి ఇది. ఎన్నిసార్లు తెప్పించినా కూడా మళ్ళీ మళ్ళీ తెప్పించాల్సి వస్తుంది. నాకైతే అంత డిమాండ్ ఉంది ఈ శారీకి అయితే. కస్టమర్స్ డిమాండ్ మీద మళ్ళీ మళ్ళీ అయితే కంపల్సరీ ఇంకా తెప్పించాల్సిన అవసరం పడుతూనే ఉంది. ఇది పైన బార్డర్ అండి, భలే ఉంటుంది శారీ మాత్రం. బ్లౌజ్ కూడా హెవీగా వస్తుంది. కొంత దూరం అయితే ప్లెయిన్ పార్ట్ వస్తుంది ఈ విధంగా. బ్లౌజ్కి హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. చూపించిన శారీ చాలాసార్లు చూపించున్నానండి నేనైతే. ఈ శారీ ఎన్నిసార్లు రీస్టాక్ అవుతుందో. ఇది 1/2 మీటర్కి కొంచెం ఎక్కువే ఉంది కట్టు చెంగు పార్ట్ అయితే ప్లెయిన్గా. శారీ మాత్రం బాగుంటుంది. ఇదంతా గోల్డ్ కలర్లో ఉంది, థ్రెడ్ వీవింగ్ అండి. మిడిల్ పార్ట్ మాత్రం ఇలా బుటీ అయితే వస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ అలాగే గోల్డ్ కలర్ థ్రెడ్ వీవింగ్తో ఇలా బుటీ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. డిఫెక్ట్స్ కూడా ఏమి ఉండవండి. శారీ నెంబర్ 3 ఇది 750. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. శారీ నెంబర్ 4 ప్రైస్ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. శారీ నెంబర్ 4 ఇది. ఈ శారీ కావాలి అంటే మీకు ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. శారీ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ. పింక్ కలర్ పళ్ళు అండి. ఇది లైట్ పింక్ కలర్, మరీ లైట్ ఏం కాదు. ఇది ఒక డార్క్లోనే ఇది ఒక షేడ్ టజల్స్ వచ్చాయి చూడండి. ఇలాగా ఆర్గాన్జా ఇది. ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే, లైట్ వెయిట్ ఉంటుంది. ఇది బార్డర్. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో.
ఇది బార్డర్ ఫస్ట్ అయితే ఇలా వస్తుంది, పింక్ కలర్ బేస్ మీద గోల్డ్ కలర్ జరీ ఉంటుంది. దాని తర్వాత అయితే ఇలా లోటస్ ఫ్లవర్ అయితే ఇలా మల్టీ కలర్స్తో ఉంటుంది. బ్లూ కలర్ చిన్న చిన్న బాక్సెస్ లాగా ఇచ్చారు. ఇక్కడైతే బ్లూ కలర్ అలాగే గోల్డ్ జరీతో ఇక్కడ ఒక లైన్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ 2 లైన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మొత్తం 5 లైన్స్ అయితే వచ్చాయి. సూపర్గా ఉంది ప్యాటర్న్ అయితే. దాని తర్వాత అయితే ఇలా పిచ్ వై స్టైల్లో ప్యాటర్న్ అయితే వచ్చింది. ఇది లైట్ గ్రే, డార్క్ గ్రే లేదా నేవీ బ్లూ, లైట్ నేవీ బ్లూ అని చెప్పొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న కలర్ ఇక్కడ నుంచి ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో అసలు. ఇది పెసరపచ్చ, డార్క్ పెసరపచ్చ కలర్ భలే ఉందండి కలర్, లేదా మెహందీ గ్రీన్. ప్యాటర్న్ భలే ఉంది అసలు. పైన బార్డర్ వచ్చేసి ఇది ప్యాటర్న్ అయితే సూపర్గా ఉంది. ఈ సారీలో బ్లౌజు బ్యాక్ సైడ్ అండి. ఇది గోల్డ్ జరీతో బుటీ వీవింగ్ వస్తుంది. దాని తర్వాత అయితే ఇది ఈ కలర్స్తో ప్యాటర్న్ వచ్చింది కదా, ఇది ఫ్లవర్ కానీ కవ్ ప్యాటర్న్ కానీ ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే ఆర్గాన్జా వస్తుంది మిడిల్ పార్ట్ అయితే. మరీ అంత ట్రాన్స్పరెన్సీ అయితే ఏం లేదు. దీనికి వచ్చిన బ్లౌజ్, ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్లోనే వచ్చింది. అలాగే బోత్ సైడ్స్ రన్నింగ్ బార్డర్ వచ్చింది. సారీకి ఏ బార్డర్ అయితే వచ్చిందో అదే బ్లౌజ్కి కూడా వచ్చేసింది. మీకు ఏ బార్డర్ వేసుకోవాలనుకుంటే, ఏది బాగుంటుంది అనిపిస్తే అది హ్యాండ్స్కి వేసుకోవచ్చు. ఇది పైన బార్డర్, టజల్స్ కూడా వచ్చాయండి సారీకి. పళ్ళు పార్ట్ ఇది సూపర్ ఉంది సారీ మాత్రం. డిఫెక్ట్స్ కూడా ఏమీ రావండి. సారీ లైట్ వెయిట్ ఉంటుంది. సారీ ప్రైస్ ఓన్లీ 950, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 3 ఇది, సారీ నంబర్ 3. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ, ఇది సారీ నంబర్ 4 అండి. సారీ నంబర్ 4 ప్రైస్ 950, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 5 ప్రైస్ 1050, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ నంబర్ 5 ఇది ఫ్యాన్సీ సారీ అండి. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అయితే ఇలా ఉంటుంది, గ్లాస్ ఆర్గన్జా లాగా ఉంటుంది. ప్యాటర్న్ భలే ఉందండి అసలు. యాష్ గ్రే కలరు, షిమ్మరీగా ఉంటుంది కొంచెం ఫ్యాబ్రిక్ అయితే. సారీ ఆల్ ఓవర్ అయితే ఇలా అన్ని పేస్టల్ కలర్స్తో జాల్ వర్క్ క్రీపర్ టైప్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. గోల్డ్ జరీతో కూడా వీవింగ్ అయితే ఉంటుంది. పైన బార్డర్ వచ్చేసి చిన్న పైతాని బార్డర్ సింపుల్గా ఉంటుంది. బ్రిక్ రెడ్ కలర్ అంచు ఉంటుంది. చాలా క్లాస్గా ఉంటుంది సారీ. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కింద బార్డర్ ఇది గోల్డ్ జరీతో ఇక్కడైతే వచ్చింది. ఇక్కడ చిన్న బార్డర్ అయితే పైతానీ స్టైల్లో వచ్చింది. ఇక్కడ మాత్రం లైట్ కాపర్ జరీ. ఈ జరీకి కలర్ డిఫరెన్స్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఈ పళ్ళు పార్ట్ అంచు ఏ కలర్లో అయితే ఉందో అదే కలర్లో పళ్ళు అయితే వచ్చింది. కాంట్రాస్ట్లో కాంబినేషన్ కూడా కొత్తగా బాగుంది. బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్లోనే వచ్చింది, పళ్ళు లాగానే ఉంది బ్లౌజ్ కూడా. హెవీ బ్లౌజ్ అండి, డిజైనర్ బ్లౌజ్. బ్యాక్ సైడ్ కూడా చూడండి మీరు, ఎక్కడ గుచ్చుకునేలాగా కూడా లేదు జరీ. కొంచెం ఆర్గాన్జా లుక్ అయితే ఉంది సారీలో. బాగుంది సారీ. దీనికి కట్టు చెంగు కూడా ప్లెయిన్గా ఏమీ రాలేదండి. సారీ పళ్ళు బ్లౌజ్ ఒకే ప్యాటర్న్తో ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్ అలాగే సేమ్ కలరే ఉంది. రన్నింగ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్కి కూడా. సూపర్ ఉంది సారీ మాత్రం. ఓన్లీ 1050, షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇక్కడ చూడండి చిన్న వీవ్ మిస్టేక్ అయితే వచ్చింది ఈ సారీలో. పళ్ళుకి దగ్గరగానే చూడండి, రఫ్ చేయించుకుంటే సరిపోతుంది. వీవ్ మిస్టేక్ అండి, ఇది డ్యామేజ్ అయితే కాదు, చూడొచ్చు మీరు.
ప్యూర్ ఉపాడా సిల్క్ సారీ, ఇది ప్యూర్ సారీ. ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది చూడండి. ఆనియన్ పింక్ కలర్, వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. సారీ నంబర్ 6 ఇది. ప్రైస్ వచ్చేసి 1600. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ప్యాటర్న్ అయితే భలే ఉంటుందండి. ఇది పళ్ళు పార్ట్, గోల్డ్ జరీ అలాగే మీనా వర్క్తో హెవీ పళ్ళు వస్తుంది. ఇలాగా అంచులు కూడా మీకు ఫినిష్ అయ్యే వస్తాయండి. డిఫెక్ట్స్ కూడా ఏమీ రావు. ఫ్రెష్ మిక్స్ అండి ఇవి. మిస్టేక్స్ ఏమి, డ్యామేజ్ కానీ మిస్టేక్ కానీ ఏమీ ఉండదు. 99%. ఎక్కడన్నా ఒక్కోసారికి ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్ ఫ్రెష్ సారీ కిందనే మీరు అనుకోవచ్చు 100%. ప్యాటర్న్ చూడండి కొత్తగా ఎలా ఉందో. ఇదంతా కూడా వీవింగ్ అండి. ఈ బాందని బుట్టి ఉంది కదా, ఇది అయితే వీవింగ్ వైట్ కలర్లో కనిపిస్తున్నది అంతా కూడా. అలాగే గోల్డ్ జరీ కూడా ఉంది ఇక్కడ, మీకు పైకి కనిపించటం లేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది. ఇదంతా కూడా బాందని వీవింగ్ వస్తుంది బుట్టి. అక్కడక్కడ ఇక్కడైతే చూడండి ఒక పెద్ద ఫ్లవర్ బుటీ అయితే వచ్చింది గోల్డ్ జరీతో. అలాగే ఎల్లో కలర్తో కూడా బుటీ అయితే వచ్చింది, బాందని టైప్. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఈ బాందని బుట్టి తర్వాత ప్యాటర్న్ మళ్ళీ మారిపోతుంది. ఇలా గోల్డ్ జరీతో క్రీపర్ టైప్ ప్యాటర్న్ అయితే వస్తుంది. చూడండి ఎంత బాగుందో అసలు. నైస్ వర్క్ అండి. లైట్ వెయిట్ సారీ, ఫాలింగ్ ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్. అంచులు అయితే మీకు కుట్టే వచ్చాయండి, మీరు ఇంకేమీ చేయించుకునే అవసరం కూడా లేదు. ఈ విధంగా ఉంటుంది ప్యాటర్న్ అయితే. ప్యూర్ ఉప్పాడ సిల్క్ ఇది. భలే ఉంది కాన్సెప్ట్ అయితే. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్కి బార్డర్ కూడా వస్తుంది. ఇది హ్యాండ్స్కి బార్డర్. కట్టు చెంగు అయితే ఒక 10 సెంటీమీటర్స్ అలా అయితే ప్లెయిన్ వచ్చింది. సూపర్ సారీ అసలు. ఎంత ఫాలింగ్ ఉందో చూడండి. మెటీరియల్ మీకు భలే ఉంటుంది. అలాగే కొంచెం షైనీగా కూడా ఉంటుంది. కాన్సెప్ట్ అయితే భలే ఉంది. సారీ ప్రైస్ ఓన్లీ 1600. ఇది సారీ నంబర్ 6. మీకు ఈ సారీ కావాలంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ నంబర్ 7 ప్రైస్ 1600. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా ప్యూర్ సిల్క్ అండి. ఇది రష్యన్ డోలా, రష్యన్ క్రేప్ ఏదో అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ పేరైతే నాకు కరెక్ట్గా తెలియదు, కానీ ఫ్యాబ్రిక్ టెక్స్చర్ చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఎంబోజ్ వీవింగ్ లాగా కనిపిస్తుంది మీకు చూడడానికి. ఇలా చారలు చారలు లాగా కనిపిస్తుంది కదా. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. వైన్ కలర్ అండి, చాలా బాగుంది కలర్ కూడా. అలాగే సారీ ఆల్ ఓవర్ గోల్డ్ కలర్ జరీ, అలాగే థ్రెడ్ వీవింగ్తో జాల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది. ఇలాగా లైట్ వెయిటే ఉంటుంది సారీ. ఇది కూడా పళ్ళు పార్ట్ షార్ట్ పళ్ళు వస్తుంది. దీంట్లో అంచులు అయితే మీకు ఫినిష్ అయ్యే వస్తాయి. బార్డర్ ఎంత బాగుందో అసలు, చాలా క్లాస్ లుక్తో ఉంది సారీ అయితే. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ప్లెయినే వచ్చింది. హ్యాండ్స్ కోసం ఇదే బార్డర్. చాలా బాగుంది. కట్టు చెంగు అయితే ప్లెయిన్గా ఏమీ రాదు. భలే ఉందండి సారీ అయితే. అంచులు బోత్ సైడ్స్ కూడా ఫినిష్ అయ్యే వస్తాయి మీకు. ఇక్కడ డిఫెక్ట్స్ అయితే ఉండవండి. ఒకవేళ ఉన్నా కూడా మైన్యూట్ మిస్టేక్సే ఉంటాయి, కనిపించవు కూడా మీకు వెతికినా కూడా. అంత చిన్న మిస్టేక్స్ అయితే ఉండొచ్చు. బ్యాక్ సైడ్ జాల్ వర్క్ అయితే భలే ఉందండి అసలు. అలాగే ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా బాగుంది. ఇది ఉప్పాడ సిల్క్ అయితే కాదండి, ప్యూర్ ఉప్పాడ సిల్క్ అయితే కాదు. ప్యూర్ రష్యన్ క్రేప్ లేదా రష్యన్ డోలా ఏదో అంటారు కదా, అలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. బాగుందండి. డిఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. వీడియోకి నాకు కొంచెం లైట్ అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే ఇంకొంచెం డార్క్ ఉంటుంది కలర్.
ఓన్లీ 1600. సారీ నంబర్ 7 ఇది. మీకు ఈ సారీ కావాలంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సారీ నంబర్ 8, ప్రైస్ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సూపర్ సారీ ఇది. క్రీమ్ కలర్ బేస్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ బేస్ మీద మీకు ఫస్ట్ అయితే గోల్డ్ జరీతో బుటీ వస్తుంది, ఫ్లవర్ బుటీ. దాని తర్వాత ఇది మొత్తం కూడా మల్టీ కలర్స్తో డిజిటల్ ప్రింట్ విత్ బర్డ్స్ ప్యాటర్న్. సూపర్ ఉంది. బార్డర్ సేమ్ బార్డరే ఉంటుంది, కానీ కింద అయితే 3 స్టెప్స్ వచ్చాయి. పింక్ కలర్ బేస్, అలాగే ఇదంతా కూడా గోల్డ్ జరీ పైతాని బార్డర్ 3 స్టెప్స్తో వచ్చింది. కింద అయితే పైన 1 స్టెప్ బార్డర్ కాంట్రాస్ట్లోనే ఉంటుంది. క్రీమ్ కలర్ సారీ అండి ఇది. క్రీమ్ లేదా లైట్ పీచ్ కలర్, క్రీమ్ కూడా కాదు నిజానికి చెప్పాలంటే. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ ఈ విధంగా ఉంటుంది. లైట్ వెయిట్ శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే భలే ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇది. పళ్ళు, ఇది బ్లౌజ్, బ్రొకెట్ బ్లౌజ్ కాంట్రాస్ట్లోనే వచ్చింది. రన్నింగ్ బార్డర్ వస్తుంది, బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డరే, శారీకి వచ్చిన బార్డరే వస్తుంది. కట్టు చెంగ అంటూ సపరేట్గా ఏమీ రాదు. ప్యాటర్న్ అయితే భలే ఉందండి అసలు. లైట్ పీచ్ కలర్ కనిపిస్తుంది కదా కలర్. ఆర్గాన్జా ఇది, గ్లాసీ ఆర్గాన్జా, సాఫ్ట్గా ఉంటుంది. కొన్ని స్టిఫ్గా ఉంటాయి కదా, అలా కాకుండా ఈ మిడిల్ పార్ట్ వరకు అయితే చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్. ఇక్కడైతే కొంచెం థిక్నెస్ అయితే ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వేరే, ఈ ఫ్యాబ్రిక్ వేరే అన్నమాట. బాగుంది సారీ అయితే. ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. సారీ నంబర్ 9, ప్రైస్ 1300. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఇది ఇంకా ఎక్కువ పెట్టాలండి, కానీ తక్కువకే పెడుతున్నాను. ఈ సారీకి అయితే చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది అయితే అడిగి ఉన్నారండి. పర్పుల్ కలర్ ఇది. మామూలుగా అయితే పర్పుల్ కలర్ ఉంటుంది, టిష్యూ రావటం వల్ల మీకు కలర్ అయితే లావెండర్ కలర్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మిస్టేక్ చూడండి, మీకు ఇలా చూస్తే అర్థమవుతుంది. కొంచెం ఇలా జరీ థ్రెడ్ బయటికి వచ్చినట్టు ఇలా చుక్కలు చుక్కల్లాగా కనిపిస్తుంది కదా, ఇది మిస్టేక్ అనమాట. ప్యాటర్న్ అయితే భలే ఉంటుంది, టిష్యూ ఉంటుంది సారీ మొత్తం కూడా. అలాగే ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. గోల్డ్ జరీ సిల్వర్ జరీతో మొత్తం వీవింగ్ అయితే వస్తుంది. బోత్ సైడ్స్ పటోలా స్టైల్లో బార్డర్ అయితే సేమ్ ఉంటుంది పింక్ కలర్లో. మధ్యలో కూడా మీకు మిన్నా వర్క్ వస్తుంది. పళ్ళు అండి ఇది. పళ్ళు హెవీగా వచ్చింది, పళ్ళు పైతానీ స్టైల్లో కాంట్రాస్ట్లో. అది కూడా కాంబినేషన్ సూపర్గా ఉంది. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లోనే వచ్చింది చూడండి. కొంచెం ఇలా ఇలా అంటే చేత్తో రబ్ చేస్తే మీకు చిన్న చిన్న ఈ థ్రెడ్ చేతికి తగులుతుందనమాట, అది మిస్టేక్. పైకి అంతగా అనిపించదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా నేను. ఇందాక చూపించాను కదా చుక్కలు చుక్కల్లాగా, అలా అయితే వస్తుంది. ఇది బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్, శారీకి వచ్చిన బార్డర్ వచ్చింది పింక్ కలర్. ఇది హాఫ్ మీటర్కి కొంచెం ఎక్కువ ఇలా స్ట్రైప్స్తో వచ్చింది కట్టు చెంగు పార్ట్. చాలా బాగుంది సారీ మాత్రం. ఈ చిన్న మిస్టేక్ అది మీకు లెక్కలకే తీసుకునే అవసరం లేదు. సారీ మాత్రం భలే ఉందండి. పైన బార్డర్. సారీ ప్రైస్ ఓన్లీ 1300. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. సారీ నెంబర్ 10 ఇది. ప్రైస్ 1500. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది టస్సర్, టిష్యూ టస్సర్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. గోల్డ్ కలర్ సారీ అండి. సారీ మొత్తం గోల్డ్ కలర్లో ఉంటుంది. అలాగే ప్యాటర్న్ కూడా చూడండి ఎంత బాగుందో అసలు. సూపర్గా ఉంది సారీ మాత్రం. ఇది బార్డర్, కింద అయితే కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది. మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్. మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా జాల్ ప్యాటర్న్ అయితే వస్తుంది. అక్కడక్కడ మినా వర్క్ గ్రీన్ కలర్ రెడ్ కలర్తో వస్తుంది. ఇది పైన బార్డర్. మిస్టేక్స్ ఏమీ రాలేదు ఈ సారీలో మాత్రం. బ్యాక్ సైడ్ నార్మల్ వెయిటే ఉంటుంది, టూ మచ్ వెయిట్ అయితే ఉండదు. పళ్ళు పార్ట్ ఇది. మంచి బ్రైడల్ కలెక్షన్ అండి ఇదైతే మాత్రం. సూపర్గా ఉంది అసలు.
బ్లౌజ్ కూడా చూడండి హెవీ బ్లౌజే వచ్చింది. హ్యాండ్స్ కోసం ఇది బార్డర్, కట్టు చెంగు స్ట్రైప్స్తో 1/2 మీటర్కి కొంచెం తక్కువ లేదా 1/2 మీటర్ ఇలా స్ట్రైప్స్తో వచ్చింది. కలర్ వీడియో కనిపిస్తున్న కలరే, డిఫెక్ట్స్ ఏమీ రాలేదు. ఈ సారీలో అయితే చిన్న మిస్టేక్ కూడా లేదండి. సారీ అయితే సూపర్గా ఉంది. కొంత దూరం అయితే పైన బార్డర్ రాలేదు, కుచ్చిళ్ళ దగ్గర మాత్రం కలర్ వీడియో కనిపిస్తున్న కలరే ఉంటుంది. సూపర్ సారీ. సారీ నంబర్ 10 ఇది. ప్రైస్ ఓన్లీ 1500. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ పెట్టచ్చు నేను, కానీ కొంచెం రీజనబుల్కి కొంచెం తక్కువగా పెడుతున్నాను. రీజనబుల్ కూడా కాదు ఇది, అంతకంటే తక్కువనే చెప్పొచ్చు. చాలా తక్కువ అండి ప్రైస్ అయితే. మీరే అనుకుంటారు రిసీవ్ చేసుకున్న తర్వాత. అంత బాగుంది సారీ. ఒక 2కి పెట్టేసినా కూడా తీసేసుకుంటారు, అంత బాగుంది సారీ. 2200 లేదా 25 దాకా పెట్టేయచ్చు. డిఫెక్ట్ కూడా లేదు. అలాగే ప్యాటర్న్ కలర్ అంతా బాగుంది. ఎంత పెట్టినా తీసేసుకుంటారు మామూలుగా అయితే, కానీ నేను రీజనబుల్కి ఇంకా కొంచెం ఇంకా సాటిస్ఫై అయ్యేలాగా మన కస్టమర్స్ పెడుతున్నాను. ప్రైస్ అయితే కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. భలే ఉంది సారీ మాత్రం. సింగిల్ పీస్ మాత్రమే ఉందండి ఇది. సారీ నంబర్ 10. ప్రైస్ ఓన్లీ 1500. మీరు ఈ వీడియోలోంచి ఏ సారీ ఏ 3 సారీస్ తీసుకున్నా కూడా ఈ వీడియోలోంచి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి. 3 సారీస్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి, మీకు ఛార్జెస్ అయితే సేవ్ అవుతాయి అందుకని. సారీ నెంబర్ 11. ప్రైస్ 950. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. నంబర్ 11 ఇది. 950 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇది ఒక్క కలర్ అని చెప్పలేమండి. బేస్ అయితే మీకు మల్టీ కలర్స్లో, లైట్ అండ్ డార్క్ కలర్స్లో, అన్ని పేస్టల్ కలర్స్లో భలే ఉంది బేస్ అయితే. అలాగే పిచ్వాయి స్టైల్లో మిడిల్ పార్ట్ అంతా ఇలా ప్యాటర్న్ అయితే వస్తుంది. కింద బార్డర్ ఇది పింక్ కలర్లో ఉంటుంది. పళ్ళు పార్ట్ టజల్స్ వచ్చాయి పళ్ళుకి. కోటా డోరియా సారీ ఇది. లైట్ వెయిటే ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్. మీకు చూడండి ఇదంతా ప్రింట్. ఇక్కడ మాత్రం ఈ గోల్డ్ జరీ బుటీ అయితే వచ్చింది సారీ ఆల్ ఓవర్ అయితే. పైన బార్డర్ వచ్చేసి ఇది. చాలా బాగుందండి సారీ అయితే. ఇది పళ్ళు పార్ట్. టజల్స్ కూడా వచ్చాయి పళ్ళుకి. డ్యామేజెస్ డిఫెక్ట్స్ ఏమీ రావండి. కాంట్రాస్ట్లోనే బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది. రన్నింగ్ బార్డర్ అయితే వచ్చింది హ్యాండ్స్ కోసం. పైన కూడా కింద కూడా సేమ్ బార్డర్, శారీకి వచ్చిన బార్డర్. కట్టు చెంగు అయితే ప్లెయిన్గా ఏమీ రాదు. శారీ అంతా కూడా ప్రింట్ అయితే వచ్చేస్తుంది. పిచ్వాయి స్టైల్ ప్యాటర్న్ చాలా బాగుందండి ప్రింట్ అయితే. కలర్స్ కూడా చూడండి రెయిన్బో కలర్స్ లాగా ఉన్నాయి. సూపర్ ఉంది ప్యాటర్న్ కూడా. డిఫెక్ట్స్ ఏమీ రావు. లైట్ వెయిట్ సారీ అండి ఇది. కోటా డోరియా ఫ్యాబ్రిక్ టెక్స్చర్ కూడా చూడండి మీరు. సారీ ప్రైస్ ఓన్లీ 950. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 12 ఇది. సారీ నంబర్ 12. ప్రైస్ 850. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఏవైనా 3 సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి. ఇది మరూన్ కలర్ పటోలా సిల్క్ సారీ ఇది. ప్యాటర్న్ అయితే భలే ఉంటుందండి. కలర్ కూడా చూడండి చాలా బాగుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. బార్డర్ సేమ్. లైట్ వెయిట్ ఉంటుంది, మరి టూ మచ్ అయితే ఉండదు వెయిట్. సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. పళ్ళుకి టజల్స్ వచ్చాయి. అలాగే బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్లో ఉంటుంది మీకు. ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్. బోత్ సైడ్స్ బార్డర్ అయితే వస్తుంది. ఇది గ్రీన్ కలర్లో వచ్చింది. ఈ శారీలో గ్రీన్ కలర్ వచ్చింది కదా, ఎలిఫెంట్స్కి అక్కడక్కడ గ్రీన్ వచ్చింది కదా, ఈ గ్రీన్ కలర్ అయితే ఇక్కడ వచ్చింది. పికాక్ గ్రీన్ టైప్ ఉందండి ఇది. చాలా బాగుంది కలర్ అయితే. బార్డర్ వచ్చింది దీనికి కూడా. అలాగే కట్టు చెంగు పార్ట్ అయితే 1/2 మీటర్కి కొంచెం ఎక్కువైతే వచ్చిందండి. 80 సెంటీమీటర్స్ వరకు అయితే వచ్చినట్టుంది. కొంచెం పెద్దగానే వచ్చింది కట్టు చెంగు పార్ట్. శారీ మాత్రం చాలా బాగుంటుంది. కలర్ కూడా చూడండి ఎంత బాగుందో. కలర్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది. టజల్స్ వచ్చాయండి శారీకి. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. డిఫెక్ట్స్ ఏమి ఉండవు. శారీ నంబర్ 12 ఇది. 850. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. దీంట్లోనే కలర్స్
పింక్ కలర్ ఒకటి ఉంది, అలాగే ఇది లైట్ పెసరపచ్చ కలర్. మీకు ఏ శారీ కావాలి అన్నా కూడా ఇలా ఇదే నంబర్ ఇస్తున్నాను, సేమ్ ప్యాటర్నే కాబట్టి ఏ శారీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నంబర్తో కనిపించేటట్టు పెట్టండి ఫోటో ఇలా. లేదా మీకు మెరూన్ కావాలి అంటే ఇలా. ఈ 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఓన్లీ 850 షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది వీడియోలో లాస్ట్ సారీ అండి. నచ్చితే లైక్ చేయండి తప్పకుండా. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేయండి, తప్పకుండా లైక్ మాత్రం చేయండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.